స్వచ్ఛత వైపు అడుగులు వేద్దాం, చెత్త కుప్పలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఈ నినాదంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మున్సిపాలిటీలో నూతన సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మూది నారాయణస్వామి అధ్యక్షత వహించారు. యువ నాయకులు బొదిరెడ్డి గోపి, సీనియర్ నాయకులు అలమండ చలమయ్య, జనసేన రాష్ట్ర నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్తో పాటు కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరిశుభ్రమైన ఏలేశ్వరాన్ని నిర్మించడమే లక్ష్యమని, ప్రజలందరూ చెత్తను నిర్ణీత ప్రదేశాలలో వేసి సహకరించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని వారన్నారు. ఈ వ్యర్థాల కేంద్రంతో ఏలేశ్వరం పూర్తిగా చెత్తరహిత పట్టణంగా మారుతుందని, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరుగుతుందని వారన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇది మొదటి అడుగని, యువత ప్రజలు భాగస్వాములు కావాలని వారన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించడానికి మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు సాధారణంగా వేదిక మీదకి మనతో మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. అలాగే జనసేన పార్టీ జిల్లా నాయకులు అయినటువంటి పెంటపల్లి మోహన్ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. ఏలేశ్వరం మున్సిపాలిటీ సంబంధించి మాజీ కౌన్సిలర్లు అందరం కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. అలాగే భద్రవరం గ్రామం చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు జోటా సూర్య గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. పొడి చెత్త గురించి, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, మన తడి చెత్త గురించి, అట్ సేమ్ టైం డ్రై వేస్ట్ సంబంధించి ఏ విధంగా చేస్తాం, ఈ రోజుకి ఎంత మనం అది ఉత్పత్తి అయిపోతుంది అనేది ఈ రోజు ఒక మెయిన్ ఉద్దేశం. దీనికోసం అందుకోసమే మనకు దీనికి ఇనాగ్రేషన్ పర్పస్ కోసమే ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేశ్వరం పురపాలక సంఘంలో సమీకృత ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రానికి ఈరోజు విచ్చేసినటువంటి ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారికి, అలాగే రాజకీయ నాయకులందరికీ, వేదిక మీద అలంకరించిన అధికారులందరికీ, నాయకులందరికీ నమస్కారం. ప్రతిరోజు 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అందులో 5 టన్నులు తడి చెత్త, 3 టన్నులు పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే సమీకృతంగా ఈ ప్లాంట్ మనకి ఇక్కడ శాంక్షన్ చేశారండి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిచే ఇది మనకు వచ్చింది. 1,52,00,000 వ్యయమండి ఇది ప్లాంట్. ఇందులో 15 టన్నుల చెత్త వరకు మనము ప్రతిరోజు ప్రాసెస్ చేసుకోవచ్చు. మనకు వచ్చే 20 టన్నులే కాబట్టి మనకి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనకు 15 టన్నుల ప్లాంట్ని మంజూరు చేశారండి. ముందు కోఆర్డినేటర్ గారు చెప్పారు, తడి చెత్త పొడి చెత్తని తీసుకొచ్చి ప్రాసెసింగ్ ద్వారా ఏలేశ్వరం పట్టణంలో వ్యర్థాలు లేకుండా చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి, ఈ ప్రాజెక్టు మున్సిపాలిటీకి అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు ఇవ్వలేదు. సోదరులు నారాయణ స్వామి గారు చెప్పినట్టు ఎక్కడైతే గ్రేడ్ 2, గ్రేడ్ 1 మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి, చిన్నగా ఉన్నటువంటి వాటికి రావు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మున్సిపాలిటీకి రావాలంటే ముందు మున్సిపాలిటీని నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని చెప్పి ఏలేశ్వరాన్ని గ్రేడ్ 2 మున్సిపాలిటీ కింద మార్పించి ఈ ప్రోగ్రాం ఇక్కడ రావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దల సాక్షిగా, ఏలేశ్వరం ప్రజల సాక్షిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ ప్రాజెక్టు దాదాపుగా 15 టన్నుల ప్రాసెసింగ్ యూనిట్ ఇది. కానీ మనకున్న జనాభా రీత్యా ఇప్పుడు వచ్చేది 5 నుంచి 6 టన్నుల చెత్త వరకు వస్తుంది. గతంలో చలమయ్య గారు చెప్పారు, పంచాయతీగా ఉన్నప్పుడే స్వీపర్స్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు స్వీపర్లు లేరని చెప్పి. రిటైర్మెంట్ వయసు పెద్దలైన ఎవరైతే స్కామ్ చేస్తున్నారో రిటైర్మెంట్ అయితే ఉన్నారు, కొత్తలు తీసుకోవడానికి గత ప్రభుత్వాలు పాలకులు పట్టించుకున్నటువంటి పరిస్థితి.
దాని నుంచి ఏదైతే జనాభా ఉందో 35,000 సుమారు జనాభా ఉందో ఆ కనీసం 1000 జనాభాకి ఒక స్కావెంజర్ ఉండాలని చెప్పి ఆలోచనతో ఎమ్మెల్యే గారు గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు మన అర్బన్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా మాకు ఇంకా స్కావెంజర్స్ కావాలి, నాకు అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు కానీ పారిశుద్ధ కార్మికులు లేరని చెప్పి విన్నవించడం జరిగింది. త్వరలోనే అది కూడా మనకి అమల్లోకి వస్తుంది. అదే కాకుండా గతంలో బొట్టలు ఇచ్చారు, గ్రీన్, రెడ్, ఎల్లో ఏదో ఇచ్చారు, బ్లూ అనుకుంటా. తప్పు, మీకు ఇచ్చాం కానీ మీరు సరైన రీతిలో వాడలేదని చెప్పేసి అని మేము నిందంతా కూడా మీ మీద ఆపాదించడం సరికాదు. కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి బొట్టులో పెట్టినా కానీ ఒక రోజుకో 2 రోజుకో ఆ బొట్టులో పెట్టిన చెత్తను తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఆ చెత్తను తీసుకొచ్చి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలోనో లేదంటే చెత్తగా ఉన్నటువంటి డ్రైన్లోనో వేయడం జరిగింది. దాని అంతటినీ కూడా కాకుండా ఏలేశ్వరాన్ని ఒక క్లీన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా మార్చడానికి ఎమ్మెల్యే గారు రూపాంతరం చేసే కార్యక్రమంలో భాగమే ఈ ప్లాంట్. మనకి ఎవరైతే పారిశుద్ధ కార్మికులు పెంచుకుంటా ఉన్నామో మీకు డోర్ డెలివరీకి డైలీ మళ్ళీ డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుద్ది. డోర్ డెలివరీకి వెహికల్ వస్తూ ఉంటుంది. ఆ వెహికల్ నుంచి వచ్చిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ ద్వారా కనీసం ఒక పట్ట చెత్త కూడా ఊళ్ళో లేని పరిస్థితి రావడానికి ముందు రోజుల్లో ఆస్కారం వద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీటంతటినీ కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం ఇంకొక విన్నపం అండి. ఏలేశ్వరం మున్సిపాలిటీ దాదాపు 6 కిలోమీటర్ల రేడియస్ లో ఉంది. అక్కడి నుంచి ఇక్కడ చెత్త తరలించడానికి మాకు వెహికల్ ఫెసిలిటీ లేదు కాబట్టి దాదాపు ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీకి ఒక 100 ఈ వెహికల్స్ ఇస్తున్నారు. మా మున్సిపాలిటీ కూడా ఒక 15 ఈ వెహికల్స్ ఇవ్వడానికి మీరు కృషి చేస్తే కనుక మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏలేశ్వరం మున్సిపాలిటీని క్లీన్ సిటీగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో ఏలేశ్వరం మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకెళ్ళడానికి లోకల్గా ఉన్నటువంటి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పత్రికా సోదరులు ఈ ప్రోగ్రామ్ ని మీరు జనాల్లోకి వెళ్ళాలంటే మీరు కూడా సహాయపడవలసిందిగా కూర్చు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై టీడీపీ. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్ర అభివృద్ధిని, దాంతో పాటు సంక్షేమాన్ని ఇలా సమాంతరంగా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చిన హామీలను అమలుపరుచుకుంటూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ తడి చెత్త, పొడి చెత్త శుద్ధి మరియు వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఆయన గుడివాడలో ప్రారంభించుకున్నారు. మనం లైవ్ కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రం అంతటికి కలిపి 10 మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో మనది కూడా భాగం అవడం అన్నది నిజంగా మన ప్రతిపాడు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావించాలి. మనం ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు, ఇందాక పెద్దలు మన చలమయ్య గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నిజంగా అంతకుముందు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అన్నది, శుద్ధి నిర్వహణ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఉద్దేశం అన్నది ఒకదాని గురించి చేస్తే ఇప్పుడు అది దాని పక్కదారి పట్టి అది సరిగ్గా నిర్వహణ అవ్వకపోవడం అనేది గత ప్రభుత్వంలో మనం చూసాం. అందులో ప్రతి ఇంటి భాగస్వామ్యం, ఇదిలో తప్పు ప్రజాప్రతినిధులా లేదంటే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలదా అని కాదు, అందరిది ఉంది. దాన్ని మనం కరెక్ట్ వేలో దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం అన్నది. ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ గురించి చెప్పడం అంటే ఏదైతే ఇది తడి చెత్త, పొడి చెత్త అంటే ఈ యూనిట్ ద్వారా ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ఈ యూనిట్ ద్వారా తీసుకొచ్చిన తడి చెత్తని వాళ్ళు అక్కడ ఉన్న ప్రాసెసింగ్ దాంట్లో వేయడం వల్ల కంపోస్ట్ అంటే ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులను అన్నది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తడి చెత్తని ఇంకా బయోగ్యాస్, ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ ఉన్న ప్లాంట్ కెపాసిటీని బట్టి వాటిని కూడా తయారు చేయడం జరుగుతుంది. బయోగ్యాస్ అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే పొడి చెత్త, ఇలా ప్లాస్టిక్. ఈరోజు
మనం చేస్తున్న లైఫ్ స్టైల్లో మార్నింగ్ మొదలుపెట్టి నైట్ పడుకునే వరకు మనం ప్లాస్టిక్ని ఎంతలా ఉపయోగిస్తున్నామో మనందరికీ తెలిసిందే. దీన్ని వాళ్ళందరూ సేకరించి ఆ ప్రాసెస్ యూనిట్లో పెట్టి వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ఈ చెత్తను అన్నది ఎక్కడ కనపడకుండా చేయడం అంటూ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఎంత ముఖ్యమైనదో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఆ వీధి శుభ్రంగా ఉంటుంది, ఆ వీధి శుభ్రంగా ఉన్నప్పుడు ఆ ఊరు బాగుంటుంది, ఇలా ఊరు బాగున్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇది మన బాధ్యత. మన చుట్టూ పరిసరాలు మనం ఎక్కడికో వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న చెత్తను తీసి చేయమని కాదు, మన చుట్టూ మన పరిధిలో ఉన్నది మనం చేసుకునే బాధ్యత మనలో ఉందని ఇక్కడ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏ ఉద్దేశంతో అయితే ఇది ఈరోజు ప్రారంభిస్తుందో దాన్ని మనం సద్వినియోగపరుచుకుని మన చుట్టూ ఉన్న మన పరిధిలో ఉన్న ఈ ప్రాసెస్ సంబంధించిన అన్నిటిని వారు మనకు సపోర్ట్ చేస్తే వారు నిజంగా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రేపు నుంచి మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సిబ్బంది కూడా ఉంటారు. కలెక్ట్ చేసుకున్నప్పుడు మనం తడి చెత్తని పొడి చెత్తని ఇలా సెపరేట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ దాన్ని ఉపయోగించి ఏదైతే సేంద్రియ ఎరువులు అయితేనే, బయోగ్యాస్ అయితేనే, రీసైక్లింగ్ అయితేనే అన్నది విడివిడిగా చేయడానికి వాళ్ళకు కూడా వీలుగా ఉంటుంది. ఇదంతా మనందరి బాధ్యత. మన బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో ఏదైతే ఈ మున్సిపాలిటీ నగర పంచాయతీ ఏలేశ్వరంని ఒక క్లీన్ అండ్ గ్రీన్ గా మనం రాబోయే కాలంలో చూడాలి. దానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న వారిని, ఇక్కడికి రాని వాళ్ళని కూడా మనం ఇంత వెచ్చించి దీన్ని ప్లాంట్ని ఇక్కడ పెట్టించడానికి నేను తీసుకొచ్చిన దాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని దాన్ని సక్రమంగా విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.